పల్లా శ్రీనివాస్ యాదవ్ స్వస్థలం విశాఖపట్నం జిల్లా గాజువాక. ఆయన మే 12, 1969లో జన్మించారు. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఎంటెక్, ఎంబీఏ పూర్తి చేశారు. ఆయన భార్య లావణ్యాదేవి ఆంధ్ర యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. వారికి ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. ఇక శ్రీనివాస్ యాదవ్ తండ్రి సింహాచలం కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. పల్లా శ్రీనివాస్ మొదటగా 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి 2014 ఎన్నికల్లో గాజువాక ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే 2019లో వైసీపీ అభ్యర్థి చేతిలో పరాజయాన్ని చవిచూశారు. ఆ తర్వాత జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి పార్టీ పటిష్టతకు పాటుపడ్డారు. విశాఖ కేంద్రంగా ఎన్నో ఉద్యమాలకు నాయకత్వం వహించారు. చంద్రబాబు అరెస్టు సమయంలో రోడ్లపై నిరసనలు తెలిపి కేడర్లో మనోధైర్యాన్ని నింపారు.